హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అలాగే హైకోర్టు అడ్వకేట్ హనుమత్ ప్రసాద్ గారు. నమస్తే సార్. సార్, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ప్రెస్ మీటు దాదాపుగా 2.5 గంటల పాటు మీడియాతో సుదీర్ఘంగా ఆయన మాట్లాడినటువంటి మాటలు అనేక అంశాల గురించి ప్రస్తావించారు. ఫైనల్గా లిక్కర్ స్కామ్కి సంబంధించి ప్రభుత్వం అసలు లిక్కర్ స్కామ్లో ఏం చేయాలనుకుంటుంది, అసలు లిక్కర్ స్కామ్ ఎవరి మీద ఉంది, గతంలో 2014 నుంచి 19 వరకు జరిగినటువంటి లిక్కర్ స్కామ్లో సిఐడి చంద్రబాబు నాయుడు గారి మీద లిక్కర్ కేసు పెడితే, స్కామ్స్ జరిగిందని కేసు పెడితే దాంట్లో బెయిల్ తెచ్చుకొని బయట ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు ఈరోజు దాన్ని మభ్యపెట్టడానికో లేకపోతే దానికి ప్రజల్లో లేకుండా చేయడానికో ప్రజలకు తెలియకుండా చేయడానికో కొత్త స్కాము ఒకటి అల్లి సంబంధం లేని వ్యక్తులను అరెస్ట్ చేస్తున్నారు. అసలు ధనంజయ రెడ్డికి కేసుకి సంబంధం ఏంటి, రాజకేశ్ రెడ్డికి బెవరేజెస్కి సంబంధం ఏంటి, కృష్ణమోహన్ రెడ్డికి దీనికి సంబంధం ఏంటి, ఎవరెవరిని తీసుకొచ్చి సంబంధం లేని వాళ్ళని అంటగట్టి ఏదేదో చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. చాలా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం కూడా జరిగింది. అసలు ఏం సార్ అసలు ఈ కేసుకు సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు లేదా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు, అసలు గతంలో ఇటువంటి కేసు ఒకటి ఫైల్ అయిందనే విషయం నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేంత వరకు రాష్ట్ర ప్రజలకు చాలామందికి తెలియదు. ఈవెన్ టీడీపీకి సంబంధించినటువంటి ఛానల్స్లో కూడా ఇదేంటిది ఇలాంటి కేసు ఉన్నట్టు మాకే తెలీదు, మేము కూడా అయితే అప్డేట్ అవ్వాలి అనేటువంటి కామెంట్లు చేస్తూ డిబేట్లు నడిపిస్తున్నారు. అంటే అసలు ఏం జరుగుతుంది, అసలు ఈ కేసుకు సంబంధించి ఏం చెప్తారు సార్? ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి, ఏదో రకంగా జైలుకు పంపించాలి. అంటే పాముకి తోక తొక్కితే ఏ రకంగా ఉంటుందో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పటి నుంచి ఆయన తీవ్రంగా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయాలన్న భావన అయితే పెట్టుకున్నారు కనిపిస్తుంది. ఇప్పుడు మద్యం స్కామ్ అన్నది ఢిల్లీలో బాగా పేరు పడింది, చాలా పెద్ద పెద్ద స్థాయిలో వెళ్ళిపోయింది, పెద్ద పెద్ద వాళ్ళందరూ లోపలికి వెళ్ళిపోయారు. ఈవెన్ ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం లాంటి వ్యక్తులు కూడా జైల్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అలాంటి మద్యం స్కామే ఇక్కడ కూడా మనం తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ సొంత బ్రాండ్లు ఏవో ఏర్పాటు చేశారు కాబట్టి దాన్ని ఇరికించేస్తే బాగుంటుంది. అసలు సొంత బ్రాండ్లు అనేవి లేవు. 1971 నుంచి ఏవైతే లిక్కర్ బ్యావరేజెస్ నడుస్తున్నాయో, గత ప్రభుత్వంలో వరకు ఏవైతే పర్మిషన్స్ ఉన్నాయో అవే పర్మిషన్స్ తప్ప ఒక్క కొత్త దానికి కూడా డిస్టిలరీ కూడా మేము ఇవ్వలేదని చెప్తున్నారు కదా. కానీ ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ తాలూకు దౌర్భాగ్యం ఏంటంటే ఆ గవర్నమెంట్లో చేసింది. ఓకే, వాళ్ళ టైంలోనే చంద్రబాబు నాయుడు గారి మీద మద్యం కేసు పెట్టారు. అది ఎవరికీ కూడా తెలియదు. అసలు దాన్ని నిజంగా అది స్కామ్. ఆ స్కామ్ని వీళ్ళు కనీసం ఆ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ ప్రభుత్వం కానీ బయటకు తీసుకురాలేకపోయింది. ఇప్పుడు ఏమీ లేని దానికి వీళ్ళు ఇంత తడబడి చేస్తుంటే అప్పుడు ఉన్నదానికి వీళ్ళు ఏం చేయలేకపోయారు. అంత రివర్స్ లో నడుస్తుంది. అప్పుడు నిజంగా స్కామ్ జరిగిందని భావించి 2023లో క్రైమ్ నెంబర్ 18/23 2023లో కేసు కట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది కరెక్టే. ఓకే, అప్పుడు హానరబుల్ జడ్జి మల్లికార్జునరావు గారి దగ్గర నుంచి బెయిల్ తీసుకున్నారు, యాంటిసిపేటెడ్ బెయిల్ తీసుకున్నారు అరెస్ట్ కాకుండా. దీన్ని అక్కడ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వెలుగులోకి తీసుకురాలేకపోయింది. ఓకే, కానీ జరగని స్కామ్ని అసలు జనరల్గా మద్యం అంటే ఏదో జరుగుతుందని కానీ ఇంకోటి కానీ ఎవడు అనుకోలేదు. ఎందుకంటే ఆయన ధరలు పెంచి ఆదాయం చూపెట్టారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటా ఎవరికైనా లంచాలు ఇస్తేనో లేకపోతే ఇంకోటి చేస్తేనో స్కామ్ అన్నది వస్తుంది. అంటే దానికి జగన్మోహన్ రెడ్డి గారు అంత డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికంటే ముందు కూడా జనరల్గా ప్రజలు ఆలోచిస్తే ఏదైనా ఇంకొకటి ఎక్స్ట్రా పెడుతున్నామంటేనో ఇంకొంచెం ఎక్కువ చేస్తున్నామంటేనో ఎవడన్నా లంచం ఇచ్చి పెట్టించుకునే దానికి ప్రయత్నాలు జరుగుతాయి. ఉన్నాయి పీకేస్తున్నారంటే ఎవడన్నా లంచం ఇస్తాడా? అది పీకేస్తున్నారంటే లంచం ఇవ్వడు. బెల్ట్ షాపులు చాలా వరకు రద్దు చేశారు. ప్రభుత్వమే డైరెక్ట్గా మద్యం అమ్మేటువంటి పరిస్థితి ఏర్పడింది. అవును, ఇలాంటి పరిస్థితుల్లో ఒక స్కామ్ కింద దాన్ని తెర మీద తీసుకొచ్చారంటే అంటే ప్రభుత్వం అనుకుంటే ఏదైనా చేయగలరు. అంటే కేంద్రంలో వాళ్ళు చేశారు కాబట్టి చేసి చూపించారు, అక్కడ ప్రూవ్ చేశారు, అరెస్ట్లు అయ్యాయి. రాష్ట్రంలో మేము కూడా అలాంటిది ఒకటి చేస్తాము అనేటువంటి ధైర్యం అది. అంతే. ఇప్పుడు కొండంత వెలకను పట్టుకున్నట్టుగా ఆ స్కామ్లో నిందితుల్ని కొంత ఎక్కడో దాచేసారన్నట్టుగా సాక్షి పత్రిక తాలూకు ఎడిటర్ ఆయన ఇంట్లోకి ప్రవేశించడం, ఆయన ఏదో పత్రికల్లో చేస్తున్నట్టు రాస్తున్నాడు కాబట్టి వ్యతిరేకంగా రాస్తున్నాడు కాబట్టి అతన్ని బెదిరించేటువంటి క్రమం. అసలు ఏ రకమైనటువంటి వారంటీ లేకుండా ఇంకోటి లేకుండా ఇళ్లలోకి వెళ్ళకూడదు. ఓకే, అంటే ఇప్పుడు మరి ప్రభుత్వం చెప్తే ఏం చేస్తారు పోలీసులు మటుకు? వాళ్ళకి ఇంకో మాట లేదు కదా. వెళ్ళలేదంటే వైఎస్ఆర్సీపీ ముద్ర వేస్తారు, లేకపోతే సస్పెండ్ చేస్తారు.
వాళ్ళు ఉద్యోగం చేసాక తప్పదు కదా, ఓకే. వెళ్ళాల్సిన పరిస్థితి. రెండోది, వాళ్ళ ఓఎస్డీని ఒక ఐఏఎస్ని కూడా మొన్న అరెస్ట్ చేసి జైలుకి పంపారు. అసలు వాళ్ళ గురించి గతంలో ఇలాంటివి ఉన్నట్టుగా కూడా వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు మాట్లాడలేదు. ఇప్పుడు ఈ స్కామ్లోకి వచ్చాక బయటకు తీసేసారు వాళ్ళని, వాళ్ళ పాత్ర కూడా ఉందన్నట్టుగా తీసుకోవడం, వాళ్ళు వీళ్ళు చెప్పారని చెప్పి మిగతా వాళ్ళ పేర్లు చేర్చడం, వీటి కేసులో నిబద్ధత ఉండదండి. అసలు ఒక రకంగా చూస్తే గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద లిక్కర్ స్కామ్ ఏదైతే ఫైల్ అయిందో దానికి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు రివర్స్ వీళ్ళందరినీ వీళ్ళు టార్గెట్ చేస్తున్నారా? కౌంటర్ కేసు కింద వాళ్ళు పెట్టారు కాబట్టి ఆ స్కామ్ నీరుగారు చేసి ఈ స్కామ్ను వెలుగులోకి తీసుకొచ్చేద్దామని. ఇప్పుడు ప్రజలు ఈ రోజు వరకు కూడా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాక ముందు వరకు కూడా ఈ స్కామ్ ఉందన్నట్టు ఎవరికైనా తెలుసా? కనీసం వైఎస్ఆర్సీపీ నాయకులు ఏవేవో మాట్లాడతారు. ఆ ఛానల్ కి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు ఈ రకమైనటువంటి డిబేట్లు పెడతారంటే అర్థం చేసుకోండి. ఇప్పుడు మిగతా వాళ్ళు పేరు నాని గారు కానీ, అంబటి రాంబాబు గారు కానీ, పెద్ద పెద్దలు మహామహులు ఉన్నారు, ఏవేవో మాట్లాడతారు. కానీ మా గవర్నమెంట్లో మేము కేసు పెట్టాం, ఈయన మీద స్కామ్ ఉంది, మేము గవర్నమెంట్ మారాక ఏమైందో తెలియదు. ఇప్పటి వరకు కనీసం వీళ్ళు కూడా ఎవరు దీనికి సంబంధించి మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు అక్కడ స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి చెప్తేనే కానీ తెలియని పరిస్థితిలోకి వైఎస్ఆర్సీపీ పార్టీ వెళ్ళిపోయింది. ఇప్పుడు బాగున్నప్పుడు ఉపయోగించుకున్నారు, లబ్ధి పొందారు, ఇంకోటి లేదు, బాగాలేదు పక్క వెళ్ళిపోయారు, సైలెంట్ అయిపోయారు. వీళ్ళు మళ్ళీ కొత్తగా కేసు పెట్టారు. ముందు కేసు ఉంది, దాని గురించి కూడా ఎంక్వైరీ చేయించండి. నేను అన్నది ఏంటంటే, లేకపోతే కేసు తీయించేసుకోండి, మీరే కొట్టేసుకోండి, అందులో కేసు లేదు ఏమీ లేదనేసి కోర్టు అయినా మూసేస్తే కోర్టులో కేసు తీయించేసుకోండి, లేకపోతే కొత్త కేసు అని. ఇప్పుడు జనరల్గా వాళ్ళతోటి పట్టుకుని వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు చెప్పించి వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తే కేసులో నిలబడవదండి. అవతల వ్యక్తి ఏదైనా చెప్పాడంటే కేసు ఇన్ కెమెరాగా ఏదైనా పోలీస్ కస్టడీలో కానీ ఇంకోళ్ళ పేర్లు కానీ చెప్తే ఏదో ఇబ్బంది పెట్టడం వరకు పెట్టచ్చు, కానీ పోలీసుల ముందు ముద్దాయిలు చెప్పినటువంటి సాక్ష్యం అయితే చెల్లదు. అది కోర్టులో చెప్పాలి వాళ్ళు ఆ పేరు. అంతే కదా. ఇప్పుడు రేపు పొద్దున వాళ్ళు వెళ్ళే ఉంటారు, అసలు నేను పోలీసులకి అలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని అంటారు. ఒకళ్ళు ఇచ్చినట్టుగా వీడియో తీసిన అక్కడైనా దాని ముందు ఏమైనా 3rd డిగ్రీ కానీ ఏమైనా చేసారేమో, ఏమైనా చేసి చెప్పకపోతే చంపేస్తానని చెప్పి లేకపోతే ఇంకోటి చెప్పి ఏదో చెప్పించచ్చేమో, ఆ మొక్కలు చెప్పారనుకోండి కేసు నిలబడతాం. ఓకే. ఇప్పుడు మీకు ఎవరైతే పలానా వాళ్ళు ఉన్నారని చెప్పారో పోలీసుల దగ్గర, అలా చేస్తే కేసు నిలబడదని ఆల్రెడీ సుప్రీంకోర్టు అక్షంతలు కూడా వేస్తుంది కదా ఒక పక్క నుంచి. వాళ్ళు కోర్టు ముందు కూడా చెప్పేలాగా మీరు చేయండి. నేను అంటుంది ఏంటంటే, కోర్టు ముందు కూడా చెప్పేలా చేస్తేనే మీరు పెట్టిన కేసు నిలబడుతుంది. లేకపోతే ప్రజలందరికీ తెలిసి ఏంటంటే, తీసుకెళ్ళడం, ఎవరో పేరు చెప్పించడం, ఏదో చేయించడం. ఇది ఈ గవర్నమెంట్ లో కాదు, గత గవర్నమెంట్ లో కూడా కొన్ని జరిగాయి, కొన్ని కేసులు వాళ్ళ మీద. అవి కూడా నిలబడవు. అంటే ఒరిజినల్ గా ఉండాలి. వాళ్ళు ఎక్కడైనా మేము లిక్కర్ స్కామ్ లో ఉన్నాను కానీ ఆధారాలు కానీ వాళ్ళ సంతకాలు కానీ ఇవి కానీ ఉంటాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు, సీఎంఓకి ఎప్పుడు వెళ్ళలేదు, ఎక్కడ పడితే అక్కడ మేము సంతకం, ఒక ఫైల్ రాలేదు, కనీసం ఎక్కడైనా ఒక సంతకం ఉన్నట్టు ఎక్కడన్నా నిరూపించండి అని చెప్పి సవాల్ విసిరారు డైరెక్ట్ గా. ఇసురుతో వాళ్ళ 2014-19 మధ్య జరిగిన దాంట్లో లిక్కర్ స్కామ్ విషయంలో చాలా వాటి మీద చాలా జరిగాయి తతంగం అని కూడా చెప్పారు. దానికి ఆధారాలతో సహా లేదా మా వెబ్సైట్ లో కూడా పెడతాము, అన్ని ఆధారాలను చూసుకుని చెప్పి. ఇప్పుడు ఇంతకీ ప్రజలను ఫూల్స్ చేయకండి. ఇప్పుడు కేసులో స్కామ్లో ఉన్నప్పుడు మీరు గవర్నమెంట్లోకి వచ్చే కానీ దాన్ని నీరుగార్చేయడం దీనికి, ఆ స్కామ్ విషయాన్ని కూడా 2014-2019 మధ్యలో జరిగిన కేసు మీద జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ క్రైమ్ నెంబర్ 18/2023 కింద కేసు కట్టారు. ఆ కేసును కూడా ఇప్పుడు ముందుకు తీసుకెళ్ళండి, ఛార్జ్ షీట్ వేసి ఇవేసి అవేసి అందులో నిర్దోషంగా బయటకు రండి. వాళ్ళు పెట్టిన కేసు తప్పని నిరూపించండి. ఇప్పుడు మీరు పెడతారు, మీరు పెట్టిన కేసు రేపు పొద్దున్న 2027లో ఎలక్షన్ వస్తుందన్నారు, ఎలక్షన్ అయిపోయాక వాళ్ళు అదే పని చేస్తారు. ఇప్పుడు దీనివల్ల ఏంటంటే మీ తాత్కాలిక ప్రయోజనాలు, మీ ఆహాన్ని తృప్తిపరచుకోవచ్చు, కానీ ప్రజలకు దానివల్ల ఒరిగింది ఏమి లేదు. మీరు తప్పుడు కేసులు పెట్టుకోవడం వల్ల కానీ ఇంకోటి కానీ ఒరిగింది ఏమి లేదు. సరే కదా, ప్రజలు మీరు చెప్పినట్టుగా ఈ నీయడానికి ఎవడో సిద్ధంగా లేడు. ప్రజలు ఎడ్యుకేటెడ్, వాళ్ళు గమనిస్తున్నారు, వాళ్ళు చూస్తున్నారు. మీరు చెప్పకపోయినా సోషల్ మీడియా చెప్తుంది ఎక్కడేమి జరిగింది అన్నది. ఈ రోజున మీడియాని ఎవడో పట్టించుకోవట్లేదు. మీడియా అంటే ఏంటి, వాస్తవాల్ని బయటకు తీసుకురావడం. ఇప్పుడు మీడియా ఏ రకంగా డివైడ్ అయిపోయిందంటే, ఒకటి ఆ పేపరు, రెండోది ఈ పేపరు.
మిగతా వాళ్ళు ఛానల్స్ ఉన్నాయి, TV5 కానీ, ఆంధ్రజ్యోతి కానీ, ఈనాడు కానీ, ప్రజల పక్షాన వహిస్తాం అని చెప్తుంటారు. ప్రజల పక్షాన మీరు ఏదైనా మాట్లాడారా? మేము అన్నది ఏంటంటే, పత్రికాధిపతులకి, పత్రిక నిర్వహించే వాళ్ళకి చెప్పుకునేది అంటే, ఈరోజు మీరు మీ క్రెడిబిలిటీ ఎందుకు కోల్పోయారు? నిజంగా వాస్తవాలు తెలుసుకోవాలంటే సోషల్ మీడియాని ఆధారపడుతున్నారు. సోషల్ మీడియాలో ఫేక్ ఉన్నాయి, మామూలుగా ఉన్నాయి, ఒరిజినల్ కూడా వస్తాయి. కనీసం మినిమం ఇన్ఫర్మేషన్ ప్రజల పక్షాన మీరు ప్రభుత్వాన్ని నిలదీయట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో ప్రజల పక్షాన్ని నిలదీశారు, బాగానే ఉంది. అది కరెక్టా రాంగ్ అన్నది పక్కన పెడితే, మీరేదో ప్రజల పక్షాన్ని నువ్వు అలా వచ్చేసావు అన్నారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కనీసం ఒక పథకాన్ని కూడా మొదలెట్టలేదు, ఎవరికి ఏమి ఇవ్వలేదు ఈ రోజు వరకు. మొదలెట్టలేదు అనేసి పక్కన పెడితే, ఒక పక్క నుంచి బీజేపీ వాళ్ళు, ఒక పక్క నుంచి జనసేన వాళ్ళు చేస్తున్న కామెంట్లు చూస్తే, అసలు పథకాలు ఎందుకండి? పథకాలు ప్రజల్ని సోమరపోతులు చేయడానికి తప్ప దేనికి పనికి వస్తాయి పథకాలు? ఇవి ఇచ్చి గతంలో అందరినీ సోమరపోతులు చేశాడు జగన్మోహన్ రెడ్డి. అలా చేయడం మాకు ఇష్టం లేదు, లేకపోతే అలా అవ్వటం ఇష్టం లేదు. ప్రజలకి చదువుకోవడం తెలుసు, చదివించుకోవడం తెలుసు. టీడీపీకి సంబంధించినటువంటి కొంతమంది యాక్టివిస్టులు మాట్లాడుతున్నారు. ప్రజలు కాదు, అది నేను అంటుంది ఏంటంటే, ప్రజలు కాదు, వాళ్ళ నాయకులు ఎప్పుడు కూడా వాళ్ళని సపోర్ట్ చేసుకుంటూ మాడతారు. మీరు చెప్పిన దానికి ఎందుకు అడ్డం వచ్చంటే, బీజేపీ నాయకులు, జనసేన నాయకులు, తెలుగుదేశం నాయకులు ఎందుకు పథకాలు అమలు చేయట్లేదని ప్రజలు అడిగితే, దానికి టీడీపీకి సంబంధించిన, బీజేపీకి సంబంధించిన, జనసేనకి సంబంధించినటువంటి వాళ్ళ యాక్టివిస్టులు చేస్తున్నటువంటి కామెంట్లు అవి. ఇది మీరు అప్పుడెందుకు చెప్పలేదు? జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో అంత మించిస్తామని చెప్పారు పైగా. మీరు ఎందుకంటే అసలు ఏమి ఇవ్వట్లేదంటే, జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎందుకు ఇస్తున్నారు అనేసి ఆయన అక్కడే నిలదీయాలి. లేకపోతే మేము వాటికి వ్యతిరేకమైన మీరు అనాలా. అంతకు మించి మీరు ఇచ్చేసి అన్ని పార్టీలు కలిపి ఇంచుమించు సుమారు 150 పైన ఉంటాయి వాళ్ళ వాగ్దానాలు. ప్రధానంగా 6 ఇచ్చారు, 150 అక్కలేదు. అందులో జనరల్ గా మనం డివేట్ అవ్వకుండా అసలు ఈ వాగ్దానాలు ఏంది, వాగ్దానాలకు సంబంధించి ఇచ్చినటువంటి ప్రామిస్లు ఏంది, వాటి తర్వాత అమల్లోకి ఎందుకు రావట్లేదు, అసలు ప్రజల యొక్క మనోభావాలు ఏంది, దీని మీద ఒక సపరేట్ డిబేట్ చేసుకుందాం. మళ్ళీ అంటే లిక్కర్ స్కామ్ ది డిబేట్ అవ్వకుండా ఉంటానికి చెప్తున్నా. ఒకసారి మళ్ళీ మనం లిక్కర్ స్కామ్ కొద్దాం. ఇప్పుడు లిక్కర్ స్కామ్ అన్నది ఒక స్కామ్, అది ప్రభుత్వం సృష్టించిన స్కామ్. ఇప్పుడు స్కామ్ లిక్కర్ అన్నది జరిగిన స్కామ్ కాదు, అది జరిగిన స్కామ్ కాదు, స్కామే. లిక్కర్ అన్నది స్కామే, లిక్కర్ అనేది స్కామ్. కానీ ఈ స్కామ్ వాజ్ క్రియేటెడ్ బై కూటమి గవర్నమెంట్. మీరు అసలు వాళ్ళని పట్టుకుంటే లిక్కర్ స్కామ్లు ఎక్కడెక్కడ జరిగింది, ఎక్కడెక్కడ శ్వేతపత్రాలు ఇవ్వండి. మీరు అవన్నీ చెప్పకుండా మొన్న మీ సమావేశంలో అన్నట్టుగా కూడా తెలిసింది, మీరు ఎవరో కూడా మంత్రులు గట్రా లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడకండి అని కొండంత తవ్వి ఎలకని పట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ ఒక 1 day బిఫోర్ చంద్రబాబు నాయుడు గారు పొలిట్ బ్యూరోలో చెప్పారనేటువంటిది నాకు కూడా ఉన్న ఇన్ఫర్మేషన్ అది ఉంది. మీరు పక్క ఆధారాలు ఉంటే పక్క పట్టుకుని డేట్గా ఇవి ఉన్నాయని చెప్పి వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకొచ్చి పెట్టండి. ఎక్కడెక్కడ ఉంది ప్రజలకు చెప్పండి, ఎక్కడెక్కడ ఏ రకంగా ఉంది, అందులో వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారని అసలు సంబంధం లేని వాళ్ళందరినీ తీసుకొచ్చి, అంటే వెనకాతల బలం ఎవరైతే ఉంది, ఎవరైతే ఐడియాలు ఇస్తున్నారో వాళ్ళని ముందు నరికెత్తి వీళ్ళు ఏకాక అవుతారు. ఫస్ట్ రాజకీయ నాయకుల తాలూకు ప్రయోజనం ఎలాగుంటుందంటే, ముందు వాళ్ళ సలహాదారుల్ని వాళ్ళని తెగ్గొట్టేసి మొత్తం అందరూ స్కెల్టన్ కింద ఉంచేస్తే వీళ్ళు సైలెంట్ అయిపోతారు అన్నది. అది ఎప్పుడూ జరగని పని. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేసి ఉండొచ్చు. మీరే అన్నారు ఆ ముక్క, మీరేనా ఆగారా? మళ్ళీ మీరు అధికారంలోకి వచ్చారు. అదే కనుక కరెక్ట్ అవుతాయి. ఆయన పథకాలు అవి ఇచ్చినా కూడా మిమ్మల్ని గెలిపించారంటే మీరు చేసిన మీ పట్ల ఆయన చూపిన హెరాస్మెంట్ వల్లే మీరు గెలిచారనుకోవచ్చు. ఇప్పుడు అంతకు మించి హెరాస్ చేస్తున్నారా మీరు? ఇప్పుడు అంతకు మించి ఆయన కొంచెం కన్సర్న్ ఉండే వాళ్ళని పట్టుకొచ్చి అసలు సంబంధం లేని వాళ్ళని అందరిని తీసుకొచ్చేస్తున్నారు. మీరు కొంచెం నిజాయితీ గల అధికారులన్న ఖాతా పేరుండేది అట్లా వాళ్ళ గవర్నమెంట్ లో, అది ప్రజలకు తెలియదు. వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇరికిచ్చేస్తున్నారు. ఏ రకమైన వారంటీలు లేకుండా ఇళ్లలోకి పంపించేస్తున్నారు, వెళ్తున్నారు. ఇప్పుడు ఇవి ప్రజలకు సమాధానం ఇచ్చుకోవాలి కదా. ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కొన్ని కేసుల్లో ఐఏఎస్లు వస్తున్నారు సార్, కొన్ని కేసుల్లో ఐపీఎస్లు వస్తున్నారు. మరి కొన్ని కేసుల్లో అయితే చాలా మందికి, దాదాపుగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు లిస్టు బయట పెడితేనే ప్రజలకు తెలుస్తున్నాయి ఇలాంటి విషయాలు కూడా. 199 మంది కానిస్టేబుల్ దగ్గర నుంచి ఐజీ స్థాయి ర్యాంక్ వరకు ఐపీఎస్లని డిపార్ట్మెంట్కి సంబంధించి వాళ్ళు మొత్తాన్ని 199 మందిని అటాచ్మెంట్ చేసి ఉన్నారట. ఖచ్చితంగా. ఇప్పుడు ఆయన వాళ్ళు అది ఓపెన్గానే చెప్పారండి. తెలుగుదేశం వాళ్ళు దాన్ని మనం రాంగ్ అనట్లేదు. వాళ్ళు బుక్ రాసుకున్నారు.
దానికి ఒక పేరు పెట్టుకున్నారు, ఎర్ర బుక్ అనేసి, రెడ్ బుక్ అని. అందులో వాళ్ళ పేర్లు రాసుకుని, లేకపోతే అక్కడ ఉండేటువంటి నాయకులు ఇచ్చిన పేర్లు కూడా ఈయన స్వయంగా చూసినవి కొన్నా, వాళ్ళ కార్యకర్తలు కూడా ఇచ్చినవి కొన్ని దీన్ని ఫుల్ఫిల్ చేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చుకున్నారండి. అంటే మేము అనుకున్నవి ఏవైతే ఇస్తామన్నామో అవి ఇచ్చినా ఇవ్వకపోయినా సరే, మేము రెడ్ బుక్లో ఎవరైతే పేర్లు ఉన్నాయో మా దగ్గరికి ఎవడొచ్చి సెల్యూట్ కొట్టలేదు, ఎవడు మమ్మల్ని పక్కన పెట్టించుకున్నాడో వాళ్ళందరినీ కూడా మేము తీసుకొచ్చి ఇబ్బందులు పెడతాము అన్నట్టుగా రాసుకున్నారు. దాని ప్రకారం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరి పరిస్థితి అదే కదా సార్. ఇప్పుడు ఈ రాష్ట్రంలో వీళ్ళని చూసుకున్నా, పక్క రాష్ట్రంలో ఇంకో చూసుకున్నా, ఇంకెక్కడ ఎవరు చూసుకున్నా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరికైనా అదే పరిస్థితి కదా. ఇప్పుడు కక్షపూరిత రాజకీయాలు నడుస్తున్నాయి. దీనికి ఉదాహరణ ఏంటంటే కక్షపూరిత రాజకీయాలు నడుస్తున్నాయి. రేపు పొద్దున గవర్నమెంట్ మారాక ఆ గవర్నమెంట్ వచ్చి సేమ్ వాళ్ళు చేస్తారు. వాళ్ళు అన్నారు కదా రేపు పొద్దున మేము ప్రతి కార్యకర్త కూడా బుక్ రాసుకుంటాడు అనేసి. డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారే ప్రతి కార్యకర్తల సమావేశంలో పిలిపిస్తున్నారు అలాంటి ఒకటి అంటున్నారు కదా. ఇప్పుడు రేపు పొద్దున్న ఈ గవర్నమెంట్ మారి ఆ గవర్నమెంట్ వచ్చింది అనుకోండి, బహుశా రెడ్ బుక్ లో 5-6 పేజీలు అయి ఉంటాయి. మీరు చెప్పిన 199 ప్రకారం వాళ్ళ పులి పుస్తకం అయ్యారంటే రాష్ట్రం మొత్తం మీద సగం మంది 1,00,000 మంది వెళ్ళిపోతారు జైలుకి. ఇప్పుడు వాళ్ళు రాసుకుంటారు, వాళ్ళు ప్రతి మనిషి బుక్ పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఇదే పరిస్థితి ఉంటుంది. ఇంకా డెవలప్మెంట్ ఏముంటుంది ఎక్కడైనా అన్నదంటే, శిక్ష వేయడం అన్నది ప్రజలు చూసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారికి శిక్ష వేయాలా, చంద్రబాబు నాయుడు గారికి శిక్ష వేయాలా, చేసుకుని అవతలని ఎక్కిస్తారు. ఆ పాత్ర మీరు తీసుకోవద్దు. ఆ పాత్ర మీరు తీసుకున్నారంటే మిమ్మల్ని దింపేస్తారు అవతలలో కాకుండా. జనరల్గానే ప్రభుత్వం ఏం చేస్తుందంటే, ప్రజలు ఏం చేస్తారంటే, ఒక్కసారి చాలులే అధికార పక్షం, నెక్స్ట్ వీళ్ళకి ఇద్దాం అనే భావనలో ఉంటారు. జనరల్గా జరుగుతుంటే రాజకీయాలని ఎక్కడో కానీ సెకండ్ టైం గెలవడం అనేది జరగదు. జనరల్ గా ఏపీ రాజకీయాలు చూస్తుంటే తమిళనాడు తరహా పాలిటిక్స్ కనిపిస్తున్నాయి సార్. తమిళనాడులో జయలలిత గారు వచ్చినప్పుడేమో కరుణానిధి గారిని అరెస్ట్ చేస్తారు, కరుణానిధి గారు మళ్ళీ అధికారంలోకి వచ్చారంటే జయలలిత గారిని అరెస్ట్ చేస్తారు. ఇటువంటి పరిస్థితి ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళని అర్ధరాత్రి ఏదో టైంలోనో వాళ్ళ లాక్కెళ్ళిపోవడం అనేది చూసాం అక్కడ. సేమ్ అదే పరిస్థితి ఇక్కడ ఏపీలో రిపీట్ అవుతుందా తమిళనాడు తరహా పాలిటిక్స్ అంటే ఏం చెప్తారు? అంతే. ఎస్, ఇప్పుడు అధికారంలో ఉండడమే వాళ్ళకి శ్రీరామ రక్ష. వాళ్ళ ప్రొటెక్షన్ ఏంటంటే అధికారంలో ఉన్నంత వరకు జైలు. అధికారం దాటి పక్కకెళ్ళారా పక్ష సంవత్సరంలో నష్టాలు జరిగిపోతాయి. మొత్తం ఎక్కడెక్కడో ఈడ్చుకుంటారు. ఈ పోలీసులు వెంటనే పార్టీ మారుస్తారు, ఆ పార్టీలోకి వస్తారు. వాళ్ళు చేసింది ఏమి లేదు. వాళ్ళకి ఏంటంటే జనరల్ గా పోలీసులు అనాల్సింది ఏముందండి. ఇప్పుడు ప్రభుత్వంతో పెద్దలు ఎవరుంటే వాళ్ళు ఏ పని చెప్తే ఆ పని చేయాల్సిన పరిస్థితి కదా వాళ్ళది. చెప్తే వాళ్ళు వీళ్ళు వస్తే వీళ్ళ వైపు వెళ్ళారు, వాళ్ళు వస్తే వాళ్ళ వైపు వెళ్ళారు అనుకోవడానికి ఏం లేదు కదా. ప్రభుత్వం ఏదైతే నిర్దేశించిందో ఆ కార్యక్రమం చేయడం అంతే కదా. ఆ తప్పులతో వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళు చేయడం. వీళ్ళు ఏంటంటే వీళ్ళని ఉపయోగించుకుని వాళ్ళ చేత చాలా తప్పులు చేస్తున్నారు, జనాలను భయపెట్టిస్తున్నారు. ఓకే. ఇంకోటి ప్రజల స్వామ్యంలో ప్రజల కోసం చేసిరండి. చంద్రబాబు నాయుడు గారిని మరొకసారి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు పెట్టిన స్కామ్ కంటా ముందు క్రైమ్ నెంబర్ 18/2019 స్కామ్ ఉంది, దాన్ని క్లోజ్ అయినా చేసేయండి. 2023 దాన్ని క్లోజ్ అయినా చేసేయండి, లేకపోతే దాని మీద కంప్లీట్ చేసిన ఛార్జ్ షీట్ అవన్నీ చేసి గమ్ముని త్వరగా కేసు ముగించేసి క్లీన్ చిట్తోనే బైక్ రండి. ఆ కేసుని అలా పెండింగ్లో పెట్టుకుని ఆ కేసుని అలా తొక్కిపెట్టి ఈ కేసుని ముందుకు తీసుకురావడం అన్నది, అలా ముందస్తు బెయిల్లో లేదంటే స్టేలు తెచ్చుకున్న కేసులో ఎన్ని లేవు సార్ అలా మాట్లాడుకుంటే. అంతే. జనరల్ గా చంద్రబాబు నాయుడు స్టేల్ బాబు అని చెప్పి ఒక పేరు కూడా పెడుతుంటారు కదా అప్పుడప్పుడు. ఇప్పుడు వీళ్ళకే చేసేది అదే. ఇప్పుడు మహా ఉంటే 4 రోజులు ఉంటారు. ఇప్పుడు జైలుకి వెళ్ళి వచ్చారంటే సింపతి పెరిగిపోయినట్టుగానే, హైలైట్ అయిపోయినట్టుగానే. జైలుకి వెళ్ళి రావడమే ఒక ఇది. ఇప్పుడు పాదయాత్ర, జైలుకి వెళ్ళి రావడం, ఈ 2 గనే జరిగితే నెక్స్ట్ టైం ఎలక్షన్లో గెలిచేస్తారు. ఓకే. ఇది ఒక ట్రెండ్ లాగా తయారైంది. ఇప్పుడు ఇంకో సంవత్సరం పోయి ఎలక్షన్ డేట్ అనౌన్స్ చేసింటే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర మొదలెడతారు. ఓకే. అన్ని పార్టీలు మొదలెడతాయి. మళ్ళీ తర్వాత జైలుకి వెళ్తే సింపతి వెళ్తుంది. ఆయన 59 రోజులు ఉన్నారు కాబట్టి ఆయన వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఉన్నారు కాబట్టి సింపతి పెరిగిపోయింది. మళ్ళీ ఇప్పుడు వెళ్తే సింపతి పెరుగుతుంది. చాలామంది అనుకుంటున్నారు కదా. మరి ఈ నేపథ్యంలో మరి ఈయన అంత స్కామ్ జరిగినప్పుడు, అంతమందిని లోపల ఎత్తినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అలా పొలిట్ బ్యూరో సమావేశంలో మీరు ఎవడో మాట్లాడద్దు లిక్కర్ స్కామ్ గురించి ఎందుకన్నారు అన్న విషయం ఎవరికి అర్థం కావట్లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి ఇష్యూ ఒకటి బయటపెడతారని చంద్రబాబు నాయుడు గారు ముందే పసిగట్టారంటారా? పసిగట్టే ఎవరిని పసిగట్టడం ఏంటండి, ఖచ్చితంగా ఎలాగో ఉంది. ఆ జనాలకు తెలీదు, వాళ్ళు చెప్తారు ఖచ్చితంగా ఎక్కడెక్కడ ఉన్నాయనేది.
జనరల్గా మామూలుగా చంద్రబాబు నాయుడు గారు ఉన్న కేసులు మిగతావి తెలుసు కానీ మరి గుట్టు చప్పుడు కాకుండా కేసు పెట్టినట్టుగా ఉన్నారు, గుట్టు చప్పుడు కాకుండా ఆయన తీసుకున్నట్టుగా ఉన్నాడు. అది ఒక జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి తెలిసినట్టుగా ఉంది ఆ కేసు. వాళ్ళిద్దరి మధ్యలోనే అంటే కేసు ఈయన ఉండే కేసు పెట్టింది తెలుస్తేనే కదా ఆయన అవకాశం పేరు లేదు కదా. తెచ్చుకుంటాడు. ఇది తెలుసు. మరి దాన్ని ఎందుకు వెలుగులోకి తీసుకురాలేదు, అది వెలుగులోకి తీసుకురాలేదు కాబట్టి మీరు ఎవరో దీని గురించి మాట్లాడకన్నా ఈయన అంటున్నారా అని తెలుసు. కానీ ప్రజలకు వాస్తవాలు రావాలి, ఎవరు తప్పు చేసినా లోపలికి వెళ్ళాలి. ఓకే. కానీ తప్పుడు కేసులు మటుకు పెడితే అది ఒక పెద్ద స్కామ్ అవుతుంది. లిక్కర్ స్కామ్ కాదు, ఒక స్కామ్ను క్రియేట్ చేసి దానికి ఏదో పేరు పెట్టినట్టు. అందులోనూ ఏదో యాక్టివిస్టులను లేదంటే పార్టీకి సంబంధించిన లీడర్లను అరెస్ట్ చేశారంటే దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. కానీ వీళ్ళు అంతకు మించి ఐఏఎస్ఎల్ని ఐపీఎస్ఎల్ని టార్గెట్ చేసినటువంటి పరిస్థితి కదా. ఇప్పుడు వాళ్ళకు ఒకటండి, ఇక్కడ కొన్ని పత్రికలు రెచ్చగొడుతున్నాయి చంద్రబాబు నాయుడు గారిని. ఏంటంటే ఏ రకంగా ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి గారు తాలూకు మనుషులే మీ ప్రభుత్వ శాఖల్లో ఉన్నారు, వాళ్ళు గమనించట్లేదు అని చెప్పి రెచ్చగొట్టి వాళ్ళు ఎవరినో కెలికి ఏదో ఇందులోనే ఇరికించడం. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం అంటే చాలా మంది జనాలు 2014 నుంచి 2019 వరకు టీడీపీ అధికారులు ఉన్నప్పుడు ఏ ప్రభుత్వ ఉద్యోగులు అధికారులు అయితే ఉన్నారో 2019 నుంచి 24 వరకు వాళ్ళే ఉంటారు, 24 నుంచి 29 వరకు వాళ్ళే ఉంటారు. ఇప్పుడు కొత్తగా ప్రభుత్వ అధికారులు మారరు. కాకపోతే ఏంటంటే వాళ్ళ టర్మ్ అయిపోయిన తర్వాత ఒకవేళ ఎక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి రాష్ట్రంలో వేరే వేరే ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ అయితే అవుతారేమో. ఇప్పుడు ఎలా ట్రెండ్ మారిందంటే అండి, ఇప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టారు, నన్ను ఇబ్బంది పెట్టావు కాబట్టి నేను ఇబ్బంది పెడుతున్నాను నన్ను ఎవరు కదా, వాడి మీద ఏదో కేసులో ఇరికించడం బయటికి వెళ్ళిపోయింది. ఇలాగ రోజుకో మనిషిపై కేసు పెట్టాలనేటప్పటికి ఎలాగవుతుంది, ఎన్ని స్కాములను బయటికి తీస్తారు, అన్ని సృష్టిస్తే మళ్ళీ అవుతుంది. అందువల్ల పత్రికల్లో ఒకటి వస్తుంది, వాళ్ళ తాలూకు మీడియాలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ తెలుగుదేశం కేడరు అసంతృప్తిలో ఉంది అంటే మన వాళ్ళు అందరూ ఏబిఎన్ వాళ్ళు కరెక్ట్గా తెలుగుదేశం మీద రివర్స్ అయిపోయారు అన్నట్టుగా మాడతారు అని చెప్పి. ఎందుకంటే ఇప్పటికొచ్చి కూడా పనులన్నీ కూడా వైఎస్ఆర్సీపీకే జరుగుతున్నాయి కానీ తెలుగుదేశానికి జరగట్లేదు అంటారు. దాని మీద ఏరేయడం, వాళ్ళు లంచాలు తీసుకున్నారు, వీళ్ళు తీసుకున్నారు, వాళ్ళు తీసుకున్నారని అసాధారణమైన పోస్టులో పైపేయడం. నిన్న చూడండి మినీ మహినాడులో ఒక పథకం ప్రకారమే జరిగింది. నిన్న బండారు సత్యనారాయణమూర్తి గారు ఏమన్నారు, ఇది డీవియేషన్ కాదు, దీనికి సంబంధించిందే, మాకు ఇంకోసారి చేయాలని లేదు, ఎమ్మెల్యేగా మాకేం పనులు జరగట్లేదు ఇలాగా అని చెప్పుకున్నారు. సంవత్సరంలో అసలు ఒక్క హామీ నెరవేర్చలేదు, ఒక్క ఉపాధి పని ముందుకెళ్ళలేదు. అంటే అర్థం ఏంటి, ఇవన్నీ ప్రతిపక్షం వాళ్ళకి చేస్తున్నారు వాళ్ళు చెప్పినట్టుగానే అర్థం. ఇప్పుడు అక్కడే వేస్తారన్నమాట, అక్కడ కొంతమందిని ఏరేస్తారు, మాకు జరగట్లేదంటే ఆవిడెవడో ఉన్నాడు వాళ్ళు మీకు కేసులు పెట్టడం, లేకపోతే ఇంకోటి చేయడం. ఓకే. ఈ రకంగా వచ్చి ఒక వ్యవస్థల్ని స్పాయిల్ చేస్తున్నారు. మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీకు పనులు జరగట్లేదంటే మీకు చేతకంతనం అయి ఉండాలి, లేదా అవతలోడి మీద ఏదో స్కెచ్ చేస్తున్నారు ఆపాల. అవతలోడి మీద ఇప్పుడు కుక్కను కొట్టి చంపేయాలన్నది అది పిచ్చి కుక్క అన్నాం అనుకోండి, కొట్టి చంపేస్తారు. అసలు ఈ గవర్నమెంట్ లో మాకు ఏం పనులు జరగట్లేదు అన్నారు అనుకోండి, వీళ్ళు ఏదో రకంగా తీసేయడం, వీళ్ళ మీద ఏదో కేసులు పెట్టడం, వాళ్ళ మీద ఎంక్వైరీ చేయడం. నువ్వు ఎందుకు చేయలేదు దాని మీద ఎంక్వైరీ, అవతల పార్టీ వాడికి ఎందుకు చేసావు, ఆడేమన్నా నీకు లంచం ఇచ్చాడా, ఇంకోటి ఇచ్చాడా, ఎవరినో తీసుకెళ్ళడం, లోపలేయడం, ఆడి పేరు ఈ పేరు చెప్పించడం, వీళ్ళు లోపలేయడం. మీరు 199 మంది అన్నారు కదా వీఆర్కి అటాచ్ చేశారు ఇందాక. ఇప్పుడు అటాచ్ చేసిన వాళ్ళు ఎంతమంది మీద కేసులు పడతాయో. ఇప్పుడు అటాచ్ చేస్తే సరిపోద్దా, అటాచ్ చేస్తే ఏంటంటే ఉద్యోగం లేకుండా జీతం ఇవ్వడం, హ్యాపీనే కదా, ఏ పని చేయకుండా హ్యాపీగా జీతం తీసుకోవడం హ్యాపీ కదా. అటాచ్ చేశాక ఇప్పుడు ఇక్కడ మా పనులు జరగట్లేదు వాళ్ళందరూ అటాచ్ చేస్తారు, వాళ్ళని ఎలా లైన్లో తీసుకురావాలా, వాళ్ళని ఎలా కేసులు పెట్టాలా, వాళ్ళని ఎలా ఇబ్బందులు పెట్టాలి, ఇదొక ప్రీ ప్లాన్డ్గా జరుగుతుందండి. సో ఏదేమైనా ఇవి మంచి పద్ధతి కాదు. మీరు అనుకున్నవి మీరు చేయండి, పనులు ఇచ్చిన పనులు చేయండి. ఈ స్కాముల వల్ల నిజంగా శిక్షలు పడతాయా, బయటకు వస్తాయా, అంతే. సో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ప్రెస్ మీట్ కావచ్చు, లేదంటే అంత ముందు రోజు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కామెంట్లు కావచ్చు, ఓవరాల్గా లిక్కర్ స్కామ్కి ఇంకా ఏపీలో పులి స్టాప్ పడ్డట్టే అంటారా? పడిపోయినట్టుగానే. ఎందుకంటే వాళ్ళు చూసుకుంటారండి, వాళ్ళు కూడా రిపోర్ట్స్లు తెప్పించుకున్నారు. ఇప్పుడు 2027లో ఎలక్షన్ వచ్చేలాగా ఉంది. ముందుగా గతంలో నేను ఆ విషయం కూడా చెప్పాను, ఈ జరగకముందే సెంట్రల్ గవర్నమెంట్ ఏంటంటే ఈ ఊపులోనే ఎలక్షన్ పెట్టుకుంటే కొంచెం కలిసి వస్తుంది కదా, సక్సెస్ అయింది కదా పాకిస్తాన్ని చిన్నాభిన్నం చేసి, తర్వాత మళ్ళీ వీక్ అవ్వచ్చేమో,
ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా కావాలి, అతుకుల బొంత కింద ఉంది ప్రభుత్వాన్ని. సంకీర్ణ ప్రభుత్వంతో నడుపుతుంది తప్ప ఫుల్ పేజ్డ్ లేదు. ఫుల్ పేజ్డ్ ఉంటే ఇంకా చాలా చేయగలుగుతారు. అది పెట్టింది. వీళ్ళు కూడా ఓకే అంటారు, ఎందుకంటే కూటమిలో ఉన్న వాళ్ళే కదా, ఆ వేవ్స్ వీళ్ళకు కూడా తగులుతాయి కొంత, గెలిచేచ్చని ఉంటారు. అందువల్ల ఒకవేళ 4 సంవత్సరాలు సుదీర్ఘంగా కనుక 2029 వరకు ఉన్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు అరెస్ట్ చేసేస్తే ఆటోమేటిక్గా ఆ ఎలక్షన్ టైంకి ఈ లోపల 6 నెలల్లో ఎంత ఉంటాడో, 2 నెలల్లో 3 నెలల్లో బెయిల్ మీద బయటకు వచ్చేస్తారు, ప్రజలు కూడా మర్చిపోతారు. ఓకే. లాస్ట్ మూమెంట్లో కనుక అరెస్టులు గట్రా జరిగితే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి వచ్చినటువంటి సింపతినే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేటువంటి అవకాశం ఉందని వాళ్ళకి రిపోర్ట్లు వెళ్ళినట్టుగా చూచాయిగా సోషల్ మీడియాలోనే తెలిసింది. ఓకే. ఇప్పుడు 2027లో కనుక ఎలక్షన్ వస్తే ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్టులు గట్టాబంటే మళ్ళీ అది మర్చిపోతారా జనాలు, మళ్ళీ దాని మీద ప్రభుత్వం మీద కక్ష కట్టి ఇదేస్తారా అన్న ఉద్దేశం మీద ఆలోచించుకుని ఏమన్నా ఉన్నారా? అందువల్ల కానీ పాలిట్ బ్యూరోలో ఎవరో దీని గురించి మాట్లాడద్దని చెప్పారా అన్నట్టుగా ఒకటి వార్త కూడా వస్తుంది. ఏదేమైనా ప్రస్తుతానికి ఫుల్ స్టాప్ పడిందని అనుకున్నాను చంద్రబాబు నాయుడు గారి మాటలను బట్టి. ఓకే. మాట్లాడద్దని ఆర్డర్ ఇచ్చారంటే నిజంగా స్కామ్ జరిగితే మాట్లాడద్దని ఎందుకంటారు? సో ఇక్కడతో ఆగిపోయింది, స్టాప్ అయిపోతుంది. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి లిక్కర్ స్కామ్ అనేటువంటి దాని చుట్టూ తిరుగుతున్నటువంటి అంశాలకు సంబంధించి అటు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వివరణ కావచ్చు, లేదంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి కావచ్చు, రాబోయే కాలంలో సంభవించబోయే పరిస్థితులకు సంబంధించి హనుమత్ ప్రసాద్ గారి విశ్లేషణ. ఇది నాటి మరొక ఇంటర్లో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి మేరా మీడియా.